హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ గురించి వచ్చేసిన భారీ అప్డేట్ మీకు చెబోతున్నాను. ఈసారి ఆక్షన్ రిజిస్ట్రేషన్లో మొత్తం 1355 ప్లేయర్లు ఉన్నారు. అవును, 1355 మంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద లిస్ట్లలో ఒకటి. ఇవాళ మనం ఈ వీడియోలో ఏమేం చూస్తామంటే 1355 ప్లేయర్ల బ్రేక్డౌన్, 16 మంది క్యాప్డ్ భారతీయుల వివరాలు, విదేశీ హాట్ పేర్లు, ఫ్రాంచైజీల బడ్జెట్ పరిస్థితి, ముఖ్యంగా ఈసారి ఆక్షన్లో మాక్స్వెల్ ఎందుకు లేడు, అన్నీ పూర్తి క్లియర్గా చూడబోతున్నాం. మొదట ఈ రిజిస్ట్రేషన్ బ్రేక్ డౌన్ చూద్దాం. మొత్తం ప్లేయర్లు 1355. వాటిలో 1062 మంది భారతీయులు, మరికొన్ని 293 మంది విదేశీయులు. ఇది చూస్తే ఈసారి ఆక్షన్ ఎంత కాంపిటిటివ్గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇప్పుడు ముఖ్యమైన విభాగం, 16 మంది క్యాప్ ఇండియన్ ప్లేయర్లు, అంటే ఇప్పటికే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు. ఈ ఆటగాళ్ల కోసం చాలా ఫ్రాంచైజీలు ముందే స్ట్రాటజీలు వేసుకుని ఉంటాయి. ఎందుకంటే వీళ్లన్నీ అనుభవం ఉన్న సీజన్లో వెంటనే ఫిట్ అయ్యే ప్లేయర్లు. అంతేకాదు, ఈసారి విదేశీ స్టార్ ప్లేయర్లు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. కెమెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్ వంటి పేర్లు రిజిస్టర్ అయ్యాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ అన్ని పెద్ద టీంల నుండి మంచి గుణాత్మకత ఉన్న ప్లేయర్లు లిస్ట్లో ఉన్నారు. ఈ విదేశీ ఆటగాళ్లు ఆక్షన్ వేడిని మరింత పెంచబోతున్నారు. కాని ఇక్కడే వస్తుంది అతి పెద్ద షాక్. అవునండి, ఈసారి ఆక్షన్ రిజిస్ట్రేషన్లో గ్లెన్ మాక్స్వెల్ పేరు లేదు. ఒకప్పుడు ఆర్సీబీ కోసం సీజన్ను మార్చేసిన మాక్స్వెల్ ఈసారి లిస్టులో లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కొన్ని రిపోర్టుల ప్రకారం అతనే స్వయంగా ఆక్షన్కి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు. కారణం ఏమిటో ఇంకా క్లియర్ కాదు. కానీ ఇది ఐపీఎల్ ఫ్యాన్స్కి డెఫినెట్లీ ఒక పెద్ద మిస్టరీ. ఇప్పుడు ఫ్రాంచైజీల బడ్జెట్ సీన్కి వస్తే, ఈసారి ఆక్షన్లో మొత్తం 77 స్లాట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఓవర్సీస్ స్లాట్స్ కూడా లెక్కలో ఉన్నాయి. అంటే 1355 మంది రిజిస్టర్ అయినా కొనబడేది చాలా తక్కువ. అందుకే ఆక్షన్లో కాంపిటీషన్ బాగా పెరగబోతుంది. ఫ్రాంచైజీలు తమ పర్స్కి తగినట్లుగా కాంబినేషన్స్ ప్లాన్ చేసుకుంటున్నాయి. షాక్ న్యూస్. సమంత సైలెంట్గా పెళ్లి చేసుకున్నారు. ప్రసిద్ధ దర్శకుడు రాజ్ నెడిమోరుతో కోయంబత్తూర్ ఈసా ఫౌండేషన్ ఆశ్రమంలో ఒక్క సన్నిహితుల ముందు భూత శుద్ధి వివాహం. తర్వాత సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్. ఫ్యాన్స్ షాక్లో. ఇప్పుడే అదే సమయంలో నాగచైతన్య ట్వీట్ కూడా వైరల్. మీకేమో ఈ న్యూస్ మీద ఫీల్ అవుతున్నారా? కామెంట్ చేయండి.